భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేసి పార్టీ సిద్ధాంతాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. మండల రూరల్ అధ్యక్షుడు గట్టు రాంబాబు, ఉప సర్పంచ్ గుండ సురేష్, సిరిపాటి విశాల్, ఊర కేశవ్, వార్డు సభ్యులు గంధం యామక్క, పురాణపు బూక, కడెం పాండు, కిన్నెర రాజ్ కుమార్, సిరిపాటి మహేష్, కిన్నెర స్వామి, ఆకాష్, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. వికసించిందంటే ఇది గొప్పతనం ఒక కార్యకర్తలకే తప్ప ఎవరికి కాదు. అందరి ఈ పార్టీని చూసి ప్రపంచమే ఒక గుణపాఠంలాగా తయారైంది. ఒక కన్స్ట్రక్టివ్గా కేంద్రీకృతమైన ప్రజాస్వామ్యాన్ని అందించి ప్రజల కోసం ప్రజల చేత ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలంటే ఏకైక లక్ష్యం నరేంద్ర మోడీ గారు ఒక విశాలమైన దృక్పథంతో, అవినీతి రహిత దృక్పథంతో ఈనాడు ప్రపంచంలో సక్సెస్ అయ్యిండు. ఒక నాట్ ఓన్లీ భారతదేశంలో ఇలా విశ్వగురు స్థానంలో ఇలా భారతదేశం ఉన్నది. ఇలా విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలబెడతాను మోడీ గారు అంటే అందరూ హేళన చేసిండ్రు ఒక 10 సంవత్సరాల కింద. ఈరోజు ఇలా ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధానికి తయారవుతుంది. ఇలా పిట్టల్లాగా చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, సావులకు అర్థం లేకుంటున్నది, కుప్పలుగా చస్తున్నారు. అయినా కూడా శాంతిని నెలకొల్పే ఏకైక దేశం భారతదేశం అని ఇలా ప్రపంచం అంతా చూస్తుంది. కనుక భారతదేశాన్ని చూసి ఒక శాంతిని నెలకొల్పే దేశంగా ఇలా ప్రపంచం అంతా అగ్రరాజ్యం అని చెప్పుకునే వాళ్ళంతా ఇలా భారతదేశానికి లైన్ కడుతున్నారు, క్యూ కడుతున్నారు. ఈ గొప్పతనం అంతా బీజేపీ పార్టీది, నరేంద్ర మోడీ గారిది, మనందరిది అని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.